నమస్కారం, ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై ప్రత్యేక సెమినార్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే నాయకుడు మోదీయే అని స్పష్టం. సాధారణ భక్తులకి మరింత సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు దుర్గగుడి ఈవో సీనా నాయక్ స్పష్టం. వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడి. 58వ డివిజన్ లో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పునఃప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా చర్చకు తెరతీస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరిచారు. సోమవారం చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక సెమినార్లో పాల్గొన్న పవన్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తన పూర్తి విశ్వాసాన్ని వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే నాయకుడు మోదీయే అని ఆయన పేర్కొన్నారు. Political stability and electoral stability is very essential for the growth of democracy, the growth of our nation. This is what I came here to appeal and also to make people understand. The youth of this country, the youth of Tamil Nadu, we are talking about you. We are talking about your future. The purpose of one nation, one election is to put an end to all this. Right from, it should not just a two-tier election, it should be a three-tier. Right from parliament, right from assemblies to till the local bodies, it should be one election. That is the intent, that is the purpose of this entire exercise what we are doing. The YCP government has won the election with the same EVMs. And with the same EVMs, Congress has lost. But with the same EVM, BJP had lost its strength in last elections. And with the same EVMs, YCP government had lost the elections. The moment we won, and suddenly they feel that it is being tampered. The issue is not about which side, like as long as it is convenient to you, you will take this, and I think that's how we look at it. జూన్ 3, 4, 5 తేదీలలో వైదిక కమిటీ ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో తెలిపారు. అన్నదానం, లడ్డూ పంపిణీ, అలాగనే పూజల కోసం మండపాల ఏర్పాటులో ఉన్న సమస్యని కూడా గుర్తించి పరిష్కరించే చర్యలు చేపట్టామని అన్నారు. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో దుర్గగుడిలో సమస్యలే తెలుసుకున్నానని, భక్తులకి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకునేలాగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈవో తెలిపారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ వికే శ్రీనా నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానమని, వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. 2 వారాలుగా అనేక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వీఐపీ దర్శనాల విషయంలో అనేక ఇబ్బందులు కనిపించాయని చెప్పారు. దీనివలన సాధారణ భక్తులకి ఇబ్బందులు కలుగుతున్నందున తిరుమల తిరుపతి దేవస్థాన విధానాన్ని అనుసరించి ఇంద్రకీలాద్రిలో కూడా వీఐపీ దర్శనాలకి ఒక నిర్దిష్ట సమయంలో బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే సాధారణ భక్తులకి మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ముఖ్యంగా ఇక్కడ గత 2 వారాల నుంచి గమనించిన దాంట్లో ఏవైతే మనకు ప్రత్యేక అధికారులు కావచ్చు, వీఐపీ ప్రోటోకాల్ కావచ్చు, ముఖ్యంగా సాధారణ భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా మనకు ప్రతిరోజు అమ్మవారికి మహా నివేదన మరియు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో చాలామంది చంటి బిడ్డలతోటి వచ్చిన భక్తులు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళు గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఆ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 11:30 నుంచి 1:30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏదైతే ఉంటుందో వీఐపీ వాళ్లకు అవి ఖచ్చితంగా మనము దాన్ని కొద్దిగా క్రమబద్ధీకరించడం జరిగింది. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నేను గమనించింది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా, సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడ నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి
అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం ఎన్టీఆర్ చారిత్రాత్మక విజయమేనని ఆయన పేర్కొన్నారు. ఆదివారం అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహ పునఃప్రారంభం, గర్భిణీలకు సీమంతం కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రసంగించారు. పేద ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలు ఎనలేనివని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పాలనలో గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాలు నిర్వహించామని, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కూర్మాపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్, అమర్నాథ్ గౌడ్, ఎస్కే సుల్తానా, నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ విగ్రహాన్ని మార్చి మరి కొత్త ఎన్టీఆర్ విగ్రహాన్ని మా డివిజన్ పార్టీ 58వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి రవికుమారు, ఇన్ఛార్జి ప్రియా సోమేశ్వరరావు, దాసరి కనకారావు, అలాగే మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు పిరియా జగదాంబ, డివిజన్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ బ్రహ్మాండంగా ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఒక్కసారి ఎన్టీఆర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ బ్రహ్మ ముహూర్తంలో స్థాపించాడో మరి అదొక ప్రపంచం. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతే లక్ష్యంగా, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, పేదవాడికి పక్కా ఇల్లు, పింఛను వ్యవస్థని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఇవాళ ఆయన్ని విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం మరి సంతోషం. అట్లాగే ఆ సందర్భంలో మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా గతంలో 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సామూహిక శ్రీమంతాలు మా చెల్లెళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు చేసేవాడు. ఇవాళ మళ్ళీ ఇక్కడ గర్భిణీ స్త్రీలకి 58వ డివిజన్లో మా దుర్గారావు, ప్రియా సోమేశ్వరరావు, రవి, అలాగే మా కార్పొరేటరు మరి జగదాంబ, కనకారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు కూడా 2000 మందికి ఏర్పాటు చేసి చక్కటి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు పండంటి బిడ్డని ప్రసవించాలని ఆశీర్వదిస్తూ చీర, సారె, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టి సామూహిక శ్రీమంతం చేసి భోజనాలు కూడా పెట్టి ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం ఇది. అనేక మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాం, సంక్షేమ పథకాలు తెచ్చాం. అన్ని రకాలుగా మహిళల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటుంది ఈ ప్రభుత్వం. మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మహానాడు మీద అది దగానాడు అని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేర్ని నాని అనే అతను విషయాలు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మహానాడు ద్వారానే ఈ రాష్ట్ర 8వ డివిజన్లో మా తెలుగుదేశం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు విగ్రహం ఆవిష్కారానికి ముఖ్య అతిథులుగా కేశినేని చిన్ని గారు రావాల్సింది. ఆయన ఢిల్లీ కార్యక్రమంలో ఆయన రాలేకపోయారు. మరి సెంట్రల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజున సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదంతో పెట్టిన పార్టీ, పేదవాడికి కూడు గూడ నిడ్డని గుడ్డ అని పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన పార్టీ స్థాపించిన 1982లో ఆ రోజున నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన సవరిస్తుకుంటూ ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో మా బోండా ఉమామేశ్వరరావు గారి ఆదేశాలతో 58వ డివిజన్లో ఈ రోజున నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కారం జరిగింది. ఈ విగ్రహం ఆవిష్కారంలో మా డివిజన్ కమిటీ అలాగే కేవలం 15,000 రూపాయలు అప్పు తీర్చలేదన్న కారణంతో తన కుమారుడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడని గూడూరుకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ అన్నారు. కన్నీటి పర్యంతమైన తల్లి అంకమ్మ మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన బిడ్డను హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ గూడూరుకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ అన్నారు. బాధితురాలు అంకమ్మ సోమవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో వెట్టి నిర్మూలన సంఘం సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త ఒకరి వద్ద 15,000 రూపాయలు అప్పు చేసి తీర్చలేకపోయారని, అప్పు తీర్చే వరకు ఒక కుమారుడిని తన వద్ద ఉంచాలని అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి తీసుకొని రాక ఒక బిడ్డను తన దగ్గర ఉంచినట్లు తెలిపారు.
అప్పు వడ్డీతో కలిపి 45,000 రూపాయలు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడని, చివరకు బకాయి సొమ్ము సమకూర్చుకొని ఇవ్వటానికి వెళ్లినప్పుడు బాలుడు కనిపించలేదని తెలిపారు. ప్రత్యుత్తరంగా బాలుడు ఎక్కడో వెళ్లిపోయాడని, ఆసుపత్రిలో ఉన్నాడని, చివరికి పారిపోయాడని నిందితుడు సాకులు చెప్తున్నాడని చెప్పారు. చివరకు పోలీసులను ఆశ్రయించగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని, మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని నిందితుడు చూపాడని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై వెట్టి నిర్మూలన సంఘం కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ, అంకమ్మ కుటుంబం తాత్కాలికంగా తిరుపతిలో బాతుల పెంపకం కేంద్రంలో పనిచేసిన తర్వాత అంకమ్మ భర్త మృతి చెందటంతో అప్పు పేరుతో కుటుంబాన్ని పనిచేయింప చేస్తూ వచ్చిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడిపై బాల కార్మిక చట్టం, జువెనల్ జస్టిస్ చట్టం, SC/ST అట్రాసిటీ నివారణ చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక జీవన జ్వాల, ఒక బౌండెడ్ లేబర్ సంబంధించిన సర్వైవర్ సంబంధించిన ఒక CBO సంబంధించిన ప్రతినిధి, అదేవిధంగా మనం 20వ తేదీ నుంచి మనం ప్రెస్లో చాలా విషయాలు మీరంతా చూస్తున్నారు, వింటున్నారు. అంకమ్మ మన ముఖ్యంగా చవటపాలెం తిరుపతి జిల్లా సంబంధించిన అంకమ్మ వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా వాళ్ళ కుమారుడు ఈ యొక్క వెట్టి చాకరీకి బలైన ఒక సందర్భం ఇన్సిడెంట్ మీరు చూశారు. దాని గురించి మనం అంకమ్మ గారు స్వయంగా మీరు మాట్లాడతారు. ఈ యొక్క నలుగురు యొక్క ముఖ్యంగా ఈ జాయింట్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నాము, ప్రెస్ కాన్ఫరెన్స్. ముఖ్యంగా నా వైపు నుంచి వచ్చినప్పుడు నా పేరు సునీల్ కుమార్, మాది ప్రకాశం జిల్లా. ఈ యొక్క వ్యక్తి విమోచన వేదిక ముఖ్యంగా బాండెడ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ముఖ్యమైన విజన్ తోటి ఈ యొక్క వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. 26 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా ఎవరైతే బాలలు, మహిళల యొక్క రక్షణ సంరక్షణ కోసం పనిచేస్తున్నారు, ఒకే రకమైన ఆలోచన విధానం కలిగిన ఈ యొక్క సంస్థలు, అదేవిధంగా CSOలు, CBOలు, అదేవిధంగా బాలల హక్కుల మీద పనిచేస్తున్న చురుకైన కార్యకర్తలు, వీరందరితోటి వ్యక్తి విమోచన వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా దృష్టికి ఈ యొక్క సమస్య రావటం జరిగింది. ఈ సమస్య మీద మేము స్పందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ జాయింట్గా అడ్రస్ చేయడం ద్వారా ఈ సమస్య రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలని. మాది గూడూరు మండలం నెలటూరు గ్రామం సాటుపాలెము మేము ఉండేది. అది మేము ఉండేది దొత్తులలో శివారెడ్డి కాడ పని చేసుకుంటున్నాము. మా అమ్మ 15,000 డబ్బులు తెచ్చింది అక్కడ ఆవుల కాడ స్వీట్ అంగట్లోకి అని చెప్పి నెలకి 25,000 అని చెప్పింది. మమ్మల్ని తొడుక్కోపోయింది అక్కడికి. ఆడ తొడుక్కోపోయినాక 15,000 డబ్బులు, సెల్ ఫోను, సామాను, కూరగాయలు ఎన్ని కొనుక్కున్నాము, దబ్బర్లు ఎన్ని కొనుక్కున్నాము. లాస్ట్కి ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాక ఆవుల కాడ అని చెప్పేలాకి, నా భర్త ఆవుల కాడ స్వీట్ అంగట్లోకి అని చెప్పేలాకి, అవన్నీ కాదు మీరుండేది ఆ బాతుల కాడ, మీరు ఎన్నికి మేము ఈ నెలకు ఇచ్చేది 10,000 అని మీకు ఇచ్చేది, అంత డబ్బులు మేము ఇచ్చేయలేము అని చెప్పి మళ్ళీ రాంగ్ మాట్లాడినారు. మేము స్వీట్ అంగట్లోకి అని చెప్పి ఆవుల కాడ అని చెప్పినారు. మేము అంత మోసపోయినాము. ఆడ పోయినాక సరే ఉండే డబ్బులు జలబెట్టుకొని వెళ్ళిపోదని చెప్పి అక్కడే పని చేసుకుంటున్నాము. పని చేసుకునేళ్ళకి 3 నెలల తర్వాత మరి నా భర్త చనిపోయినకి నా పిల్లకాయలు అనాథలు అయిపోతారు, కర్మకాండాలు చేసుకోవాలని చెప్పి నేను అక్కడ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CITU NTR జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులు లేవనెత్తిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఇప్పటికే విధుల నుంచి తొలగించిన కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోలీస్ భద్రత మధ్య వలయంలోకి తీసుకువెళ్లడం, కార్మికులపై బెదిరింపులకి కొనసాగటం మానుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల చూపుతున్న ప్రేమ కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,000 కోట్లు కేవలం అప్పులకే సరిపోతున్నాయని, ప్లాంట్ అభివృద్ధికి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కార్మికులు న్యాయమైన పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు బలపరుస్తున్నాయి. ఆ కాంట్రాక్ట్ కార్మికులు లేవనెత్తిన సమస్యలను పరిష్కారం చేయాలి. ఇప్పటివరకు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ సమస్యపై ధర్నా నిరసనలు తెలియజేస్తుంటే, సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ సమ్మెను అణచడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఒక పోలీసు వలయంలోకి తీసుకెళ్లారు. బెదిరింపులకు గురి చేస్తున్నారు, అరెస్టులు చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇదే
ఇదేనా చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మీకున్న ప్రేమ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఏమి హామీ ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కపట నాటకాలు ఆపి విశాఖ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే దిశగా దాన్ని తీసుకెళ్తుంది. అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను 2,500 మందిని తొలగించడం ఇప్పటికే జరిగింది. ఇంకా 3,000 మంది కార్మికులను తొలగించడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కూర్చొని ఉంది. ఈ దశలో కార్మికులు సమ్మెకి అనివార్యంగా సమ్మెలోకి వెళ్ళే పరిస్థితికి ఈ యాజమాన్యం నెడుతున్నది. కేంద్రంలో తన తల్లి జ్ఞాపకార్థం మేరకు అమ్మ ఓల్డేజ్ హోమ్ ని స్థాపించి వృద్ధులకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డి రాంబాబు తెలిపారు. ఈ సేవా సంస్థలో ఉన్న వృద్ధులంతా తనకి తల్లిదండ్రులతో సమానమని, వాళ్లకు సేవ చేసే భాగ్యం తనకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గుణదలలోని అమ్మ ఓల్డేజ్ హోమ్ లో వృద్ధులకి పండ్లు, దుప్పట్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు డి రాంబాబు చేతుల మీదుగా వృద్ధులకి పండ్లను, దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే అక్కడ పనిచేసే సిబ్బందికి పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన తల్లి నాగేశ్వరి వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా వృద్ధులకి పండ్లని, దుప్పట్లని పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. తన తల్లి 33వ సంవత్సరంలో మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసిందని, ఆమె జ్ఞాపకార్థంగా అమ్మ ఓల్డేజ్ హోమ్ ని స్థాపించి వృద్ధులకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కోర్ల ప్రసాద్ కుమార్, సుధీర్ కుమార్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఆమె అంత చిన్న వయసులో కూడా ఎవరైనా ఇంటికి వచ్చి ఆపద అంటే ఆమె అడిగిన వాళ్ళకి ఎలాంటి సహాయమైనా చేస్తుండేవాళ్ళు. ఆమె అంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం. మేము 3 అన్నదమ్ములం. ఆమె చాలా చేసే కార్యక్రమాలు మేము చిన్నప్పటి నుంచి చూడటం వల్ల మాకు కూడా సేమ్ అదే పద్ధతిలో, అదే ఆలోచనలతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆమె పేరు మీదే ఇది అమ్మ ఓల్డేజ్ హోమ్ అనేది పెట్టడం జరిగింది. చాలా స్వచ్ఛందంగా చాలా సందర్భాల్లో చాలామందికి ఏదో ఒక మాకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు ఇది 44వ సంవత్సరం సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకి, మా హోంలో ఉన్న వృద్ధులకి, సిబ్బందికి వస్త్రాలు, పళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా అందరినీ కన తల్లిదండ్రుల వలె చూసుకుంటుంటారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడున్న వారు వృద్ధులు నాకు తల్లిదండ్రులతో సమానం. వీళ్ళందరికీ అన్ని సదుపాయాలు, అన్ని మంచి చెడ్డలు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన షష్ఠి పూర్తి సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్ఠి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, బోడే ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాజేంద్ర ప్రసాద్ ని నేటి తర యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలియజేశారు. ఈ సినిమా కుటుంబ సన్నివేశాలు, భావోద్వేగ ఘట్టాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజా పాటలు వినసొంపుగా ఉన్నాయని పేర్కొన్నారు. అలనాటి నటి అర్చన మాట్లాడుతూ లేడీస్ ట్రైలర్ సినిమా విజయం గుర్తు చేస్తూ ఈ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులకి మెప్పిస్తుందని నమ్మకం ఉందని చెప్పారు. దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తో మొదటి సినిమా చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రేక్షకుల ఆశస్సులతో సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన పాత్ర తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని తెలియజేశారు. హీరో నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా నటించడం గర్వంగా ఉందని తెలియజేశారు. అనే ఒక టైటిల్తో
ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా, ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే, వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నా. ఎవడ షష్టిపూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పలా, చచ్చినట్టు షష్టిపూర్తి నాకే షష్టిపూర్తి. ఒక పుడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ బాగా చెప్పారు. ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజు అనేది మెయిన్. థియేటర్లకు వెళ్ళేది ఫస్ట్ అదే. ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేనన్నాను, ఫస్ట్ ఇద్దరికే చెప్పాలి, ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడతాం అన్న. షాక్ అవ్వకండి, అమరావతిలో నిజంగా ట్రై చేసాం. అక్కడ ఏంటంటే ఈ మాత్రం థియేటర్ ఇంకా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా అనుకుని, అయినా మన ఊళ్ళోనే చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఐఎమ్ లోకల్ మ్యాన్. గారి పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దమనకాండని తక్షణమే నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపించాలని కోరారు. విజయవాడ దాసరి భవన్ లో సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కేశవరావుతో పాటు 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లను నిర్వహించిన వారిని ప్రధాని మోదీ అభినందించడం సిగ్గుచేటని తెలిపారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా 4 రోజులు ఆలస్యం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. నారాయణపూర్ మారణకాండతో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్ని ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి దుర్గా భవానీ, భరద్వాజ్ ఆంజనేయులు, పోలారి ఎం రామకృష్ణ, జల్లి విల్సన్, సిహెచ్ కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు, ఎస్ వెంకట సుబ్బయ్య, పి జమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దమనకాండను ఆపాలని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో దఫాలుగా ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఇటీవలనే సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా 27 మంది నిండు ప్రాణాలు బలిగొన్నారు. దీనికంటే ముఖ్యంగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇవాళ ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఆయన ప్రకటనలు ఇస్తూ ఉన్నారంటే, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఉంటుందా అని నేను అడుగుతాను. పైగా వారి శవాలు వారి కుటుంబ సభ్యులకు ఆనవాయితీ ప్రకారం అందించాల్సింది పోయి గత 4-5 రోజులుగా వారిని కూడా మీరు నిలబెడతా ఉన్నారంటే నిజంగా చాలా బాధాకరము. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసీలను ఊచకోత కోసి ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడున్న అటవీ సంపదనంతా కూడా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని సిపిఐ, ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర విప్లవ రైలు సంఘం అధ్యక్షుడిని. ఈ నెల 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మరణించారని అమిత్ షా ప్రకటించాడు. అందులో శ్రీకాకుళం జిల్లా జిఎమ్మ వలసకు చెందిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి సంబాల కేశవరావు ఉన్నారని, అట్లనే చీరాల ప్రాంతంలోని జాండ్రపాటకు చెందిన మావోయిస్ట్ సజ్జా నాగేశ్వరరావు, అతను జంగ్ పత్రిక సంపాదకుడు కూడా అతను ఉన్నారని, తెలంగాణకు చెందిన భూమిక ఉరఫ్ ఉదయలక్ష్మి, రాకేష్ అనే యువకుడు ఉన్నారనే విషయం పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచలితమైంది. దాదాపు ఇవాళ 25వ తారీఖు ఈ శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం నారాయణపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. కానీ
వారి రక్త సంబంధికులకు అధికారంలోకి వచ్చే ఏడాది అయిన సందర్భంగా ప్రజలపై పన్నుల భారాలు మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ఆస్తి పన్ను, ఇంటి పన్నులు కూడా పెంచేందుకు సిద్ధమైందని ఆరోపించారు. విజయవాడ గవర్నర్పేట శ్రీ భవన్ లో సిపిఎం నాయకులు చిగురుపాటి బాబురావు, దోనేపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతూ ఉండగా పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను, ఇంటి పన్నుల పెంపు ద్వారా భారీ భారం మోపుతున్నారని వారు ఆరోపించారు. ఈ పెంపుల వలన సుమారు 784 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో బాధుడు ఉండదని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం పడుతుందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కొలతలు ప్రారంభించినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 12వ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది. రేపు కడపలో మహానాడు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయితే పాత హామీలు ఎలా ఉన్నా కొత్త కానుకలు ఏమైనా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడతారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఏమిటంటే ఇంటి పన్ను, ఆస్తి పన్ను ఇప్పటికి పెంచిందే కాదు, మళ్ళీ పెంచడానికి ఇంటింటికి కొలతలు తీసుకోవటం ప్రారంభించారు. సుమారుగా 784 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో భారం పడబోతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పన్నుల మీద 35% ఇంటి పన్నులు ఒక్క సంవత్సరంలోనే పెరుగుతాయి. అయితే వాళ్ళ ఆస్తి పన్ను విపరీతంగా పెంచేటువంటి దానికి నగర శివారు ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సర్వే ప్రారంభించారు. 2019-2020లో 102 కోట్లు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఆదాయం నగరపాలక సంస్థకి 2024-25 వచ్చేటప్పటికి 180 కోట్లు సుమారుగా వస్తూ ఉంది. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పెంచుకుంటా పోతారని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. విలువ ఆధారిత పన్ను అని చెప్పనేటువంటిది వైసీపీ పెడితే అంతకుముందు పన్ను లేనటువంటి వాటిని మేము పన్ను వసూలు చేయడానికి చూస్తూ ఉన్నాం అని చెప్పారని. దేశంలోని కోట్లాది మంది కొనుగోలుదారులు ఆదిత్య బిర్లా గ్రూప్ పట్ల మక్కువ కనపరుస్తున్నారని, అద్భుతమైన సొబగులతో నిర్మించే ఇంటి నిర్మాణానికి కావలసిన అత్యున్నతమైన రంగులు ఆదిత్య బిర్లాలు అందుబాటులో ఉన్నాయని ఆదిత్య బిర్లా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ సుమన్ రెడ్డి తెలిపారు. నూతన హంగులతో నిర్మించే గృహానికి అవసరమైన వాటర్ ప్రూఫ్ పెయింట్స్ లో బిర్లా గ్రూప్ రాజీలేని పెయింట్స్ ని అందిస్తుందని చెప్పారు. నగరంలోని వైఎస్ఆర్ కాలనీ పరిధిలో నూతనంగా నిర్మించిన వెంకట సాయిరాం ఏజెన్సీలో బిర్లా ఓపస్ పెయింట్ గ్యాలరీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధులు పాల్గొని ఏజెన్సీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్లా ఓపస్ పెయింట్ గ్యాలరీ యొక్క గొప్ప ఆవిష్కరణకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్, గుడిపాటి కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆదిత్య బిర్లా గ్రూప్ ఏజెన్సీ ప్రతినిధులు గుడిపాటి కిరణ్ కుమార్, గుడిపాటి కిషోర్ కి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో గత 22 సంవత్సరాల నుంచి అన్ని రకాల సిమెంట్స్ ని కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా బిర్లా గ్రూప్ పెయింట్స్ వ్యాపార రంగంలోకి ప్రవేశించడం జరిగిందని అన్నారు. తమ వద్ద కస్టమర్లకి కావాల్సిన అత్యద్భుతమైన వాటర్ ప్రూఫ్ పెయింట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కస్టమర్లు తమను ఆదరించాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుమన్ రెడ్డి, రీజనల్ మేనేజర్ బిర్లా ఓపస్ పెయింట్స్ ఆంధ్రప్రదేశ్. మొదటిగా ఆదిత్య బిర్లా గ్రూప్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బిర్లా ఓపస్ పెయింట్స్ తరపు నుంచి మా ఎంటైర్ టీం తరపు నుంచి వెంకట సాయిరాం ఏజెన్సీస్కి కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద స్టోర్ విజయవాడలో ఓపెన్ చేసినందుకు. సో అందరికీ తెలిసిందే ఆదిత్య బిర్లా గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్లో తీసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్ కానీ బిర్లా వైట్ సిమెంట్ కానీ అందరికీ తెలిసిందే. అలానే ఈరోజు బిర్లా ఓపస్ పెయింట్స్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము మార్కెట్లోకి వచ్చి
1 సంవత్సరం అయింది. సో క్లుప్తంగా చెప్పాలంటే ఈ స్టోరు ఒక జనరల్ కన్వెన్షనల్ డీలర్ షాప్కి దీనికి డిఫరెన్స్ ఏంటనంటే కస్టమర్ తన ఫ్యామిలీ వాళ్ళ కిడ్స్తోని ప్రశాంతంగా వచ్చి ఈ స్టోర్లో కూర్చొని తనకు కావాల్సిన ఎలాంటి సందేహాలైనా, ఎలాంటి ఫీడ్బ్యాక్స్ అయినా, ఎలాంటి సొల్యూషన్స్ అయినా ఈ స్టోర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ స్టోర్లో ఒక కస్టమర్ కూర్చొని స్పెండ్ చేయడానికి టైం ఉండదు. ఈ స్టోర్లో కస్టమరు తనకు ఇంటిని పెయింట్ చేసుకోవాలని అంటే మొత్తం మన ఇక్కడ ఫినిష్డ్ ప్యానెల్స్ ఉంటాయి. అవి చూసుకొని తనకు నచ్చిన రంగులను కానీ, డిజైనర్స్ కానీ, ఫినిషర్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా ఇక్కడ మనకు డెడికేటెడ్ పెయింట్ కన్సల్టెంట్ ఉంటారు. వాళ్ళు కస్టమర్కి హెల్ప్ చేస్తారు, అంటే కలర్ సెలెక్ట్ చేసుకోవడం. ఆల్ ఆఫ్ యూ, నా పేరు గుడిపాటి కిరణ్ కుమార్, ఎండి ఆఫ్ శ్రీ వెంకటసారం ఏజెన్సీస్. మేము గత 22 సంవత్సరాల నుంచి కేసీపీ సిమెంట్ అన్ని బ్రాండ్ సిమెంట్స్ లీడింగ్గా అమ్ముతున్నాం. ఫస్ట్ టైం ఆదిత్య బిర్లా గ్రూప్ వారి స్టోర్కి ఆకర్షణమై మేము మా సొంత క్యాంపస్లో ఈ బిర్లా ఓపెన్ స్టోర్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది. దీనికి ఎక్స్క్లూజివ్ షోరూమ్. ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్ ప్రతి కస్టమర్ మా స్టోర్లో కూర్చొని వారికి ఇంటికి ఏ రకమైన రంగు కావాలంటే ఆ రంగు వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవడానికి స్కోప్ ఉంది. మమ్మల్ని గత 22 సంవత్సరాలుగా ఏ విధంగా కస్టమర్లు ఆదరించారో ఈ బిర్లా ఓపస్లో కూడా మమ్మల్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వెంకట సాయిరామ్ ఏజెన్సీస్ గత 22 సంవత్సరాలుగా సిమెంట్ ఇండస్ట్రీలో స్టేట్ ఫస్ట్ డీలర్గా ఉన్నాము. ఈరోజు బిర్లా ఓపస్ పెయింట్స్ని మొట్టమొదటగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. నగరవాసులు, విజయవాడ ప్రజలందరూ మమ్మల్ని సిమెంట్ ఇండస్ట్రీలో ఎంతగానో ఆదరించారు గత 22 సంవత్సరాలుగా. అలానే ఈ బిర్లా ఓపస్ పెయింట్స్ కూడా ఆదరించి మమ్మల్ని ఇంకా రాను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. గైనకాలజీ, పిడియాట్రీ, ఫెర్టిలిటీ విభాగంలో వచ్చిన అధునాతన వైద్య విధానాల గురించి వైద్యులకి అవగాహన కల్పించేందుకు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ CME ప్రోగ్రామ్ ని నిర్వహించామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ తెలిపారు. దేశంలోని నిష్ణాతులైన వైద్యులను పిలిపించి వైద్య చికిత్సలో వచ్చిన సరికొత్త వైద్య పరిజ్ఞానాన్ని ఇక్కడి వైద్యులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 400 మంది వైద్యులు CME ప్రోగ్రామ్ లో పాల్గొన్నారని చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, విజయవాడ ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ సౌజన్యంతో అను మై బేబీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెరినిటాలజీ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ CME 2025 సదస్సుని విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఓ హోటల్లో నిర్వహించారు. శని, ఆదివారాలు నిర్వహించిన ఈ సదస్సుకి ఎన్టీఆర్ జిల్లా చుట్టుప్రక్కల ఉన్న 4-5 జిల్లాల నుంచి 400 మంది గైనకాలజిస్టులు అలాగే పిడియాట్రిషియన్లు పాల్గొన్నారు. దేశంలో నిష్ణాతులు, అనుభవజ్ఞులైన వైద్యులు గైనకాలజీ, పిడియాట్రిక్, ఫర్టిలిటీ విభాగాల్లో వస్తున్న అధునాతన వైద్య విధానాలు, చికిత్సల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ మాట్లాడారు. గైనకాలజీ, పిడియాట్రీ, ఫెర్టిలిటీ విభాగాల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ పట్ల వైద్యులందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్స్ ని పిలిపించి ఇక్కడ డాక్టర్లకి నాలెడ్జ్ షేర్ చేయడం జరిగిందని చెప్పారు. నొప్పి లేని ప్రసవాలు రావటం, సిజేరియన్లు తగ్గించడం, అప్పుడే పుట్టిన పసిపిల్లలకి రిస్క్ లేకుండా ఎలా ఉండటం, అప్పుడే పుట్టిన పిల్లలకి చేయవలసిన సర్జరీలో వచ్చిన అడ్వాన్స్డ్ గురించి తెలియజేయడం జరిగింది. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడారు. అను మై బేబీ హాస్పిటల్లో నియోనాటాలజీ సర్వీసెస్ అడ్వాన్స్డ్ గా ఉన్నాయని చెప్పారు. గైనకాలజీ విభాగం కూడా సరికొత్త వైద్య విధానాలని పాటిస్తుందని చెప్పారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడారు. అను మై బేబీ హాస్పిటల్లో నియోనాటాలజీ సర్వీసెస్ లు అడ్వాన్స్ గా ఉన్నాయని, గైనకాలజీ విభాగం కూడా సరికొత్త వైద్య విధానాలని పాటిస్తుందని చెప్పారు. పిడియాట్రిక్ సర్జరీ విభాగంలో రోజుల పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. డాక్టర్ కవిత, డాక్టర్ శ్రీదేవి బత్తుల మాట్లాడుతూ అను మై బేబీ హాస్పిటల్లో 5 గైనకాలజిస్టులు ఉన్నారని, 24 గంటల సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేశారు. నేను డాక్టర్ రమేష్, చైర్మన్ ఆఫ్ ది అను గ్రూప్ ఆఫ్ ద హాస్పిటల్స్. మీకందరికీ తెలిసిందే, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం ఇలా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ దాదాపు 4 నుంచి 5 సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ డాక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మెడికల్ ఫీల్డ్లో జరుగుతున్న అడ్వాన్సెస్ని అప్డేట్ చేయటం. సో అందరూ అంటే వేరియస్ పీపుల్ అంటే అక్రాస్ ద కంట్రీ నుంచి ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి మేము ఇన్వైట్ చేయటం, వాళ్ళు ఇక్కడ రీసెంట్ అడ్వాన్సెస్లో వస్తున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ మనకు ఇక్కడ ఉన్న డాక్టర్స్కి అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో దాదాపు 300 నుంచి 400 మంది డాక్టర్లు సరౌండింగ్ 4 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి అటెండ్ అయ్యారు. నిన్న ఫుల్ డే చేశాము, ఈరోజు కూడా ఫుల్ డే కంప్లీట్గా సాయంత్రం వరకు ఈ నాలెడ్జ్ షేరింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. మీకు అందరికీ తెలిసిందే,
గైనకాలజీ డివిజన్లో కానీ, ఫెర్టిలిటీ డివిజన్లో కానీ, లేదా పీడియాట్రిక్ డివిజన్లో కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నవి ఈరోజు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పట్ల అందరూ అవగాహన కల్పించాలని ఆ ఫీల్డ్లో నిష్ణాతులైన డాక్టర్స్ అందరినీ కలిపి ప్లస్ మా డాక్టర్స్ టీం ద్వారా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అన్నది ప్లస్ మా యొక్క నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయడానికి ఈ వేదిక అనమాట. సో ఇందులో అనేకమైన ఈరోజు డెలివరీస్లో చూసుకుంటే ఈరోజు నొప్పి లేని డెలివరీలు రావటం, ఎలా సిజేరియన్ సెక్షన్ రేట్స్ని తగ్గించడం, అలాగే న్యూ బార్న్ బేబీ అనే వాళ్ళకి రిస్క్ లేకోకుండా ఏ విధంగా ఉండటం, అండ్ కొత్తగా అప్పుడే పుట్టిన బేబీల్లో చేయాల్సిన ఆపరేషన్స్లో. నమస్కారము, నేను డాక్టర్ కవితా బతుల, అను మై బేబీ హాస్పిటల్ విజయవాడ. ఈ 2 days CMEలో మేము 300 డాక్టర్స్, గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్స్కి అడ్వాన్స్డ్ లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి అందరూ నేర్చుకున్నారు. మా డిపార్ట్మెంట్ అను మై బేబీలో 5 గైనకాలజిస్ట్ ఉన్నాము. మేము రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇస్తాము. ఏ టైంలో, నైట్ టైం అయినా ఏ టైంలో వచ్చినా కానీ మేము మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయగలము. మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే ప్రతి స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. కార్డియాలజిస్ట్ ఉంటారు, రెస్పిరేటరీ స్పెషలిస్ట్ ఉంటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇంకా నెఫ్రాలజిస్ట్ అందరూ ఉంటారు. సో ఒక లేడీకి ఎంత కాంప్లికేటెడ్ కండిషన్ ఉన్నా ప్రెగ్నెన్సీలో వాళ్ళని చక్కగా మేము స్పెషలిస్ట్ల సహాయంతో మేము రికవరీ చేసి పంపించగలము. పెరిఫరీ నుంచి, అంటే చిన్న చిన్న ఊళ్ళ నుంచి మాకు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ మేము చక్కగా 24 hours సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా డాక్టర్ ఎనీ టైం కాల్ చేసి మేము ఇలా పేషెంట్ని పంపిస్తున్నాము కాంప్లికేటెడ్ అంటే ఎమ్మటే స్పందించి అన్ని రకాల కేర్ రెడీ. తాను అభివృద్ధి చెందుతూ నలుగురికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పద్మజ అనే మహిళ బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ షోరూమ్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ చెప్పారు. ఇక్కడ బెనారస్, కంచి, ఇక్కత్ వంటి మంచి వెరైటీ చీరలు, డ్రెస్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత విజయవాడ అభివృద్ధి చెందుతుందని, షాపింగ్ కి అవకాశాలు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఫన్ టైమ్ క్లబ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ షోరూమ్ ని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొటిక్ లోని పట్టు చీరల్ని ఆమె ఆసక్తిగా తిలకించారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ తో చీరలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బెనారస్, కంచి, ఇక్కత్ వంటి చీరలు, డ్రెస్లు ఉన్నాయని చెప్పారు. పద్మజ ఈ బొటిక్ ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ వారు మనకు నచ్చిన విధానంలో వర్క్ చేసిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని నగరవాసులు అందిపుచ్చుకోవాలని సూచించారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ఇందుకు బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్ షోరూమ్ ఎండీ పద్మజ కూడా ఉదాహరణ అని తెలియజేశారు. ఫన్ టైమ్ రోడ్డు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. అనంతరం పద్మజ మాట్లాడుతూ మహిళలకి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్ షోరూమ్ ని ప్రారంభించినట్లు తెలిపారు. తమ షోరూమ్ లో మహిళలకి సంబంధించిన అన్ని రకాల డ్రెస్లు, చీరలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ ఫన్ టైమ్ క్లబ్ రోడ్లో ఈరోజు ప్రారంభించబడింది. అయితే ఇక్కడ అన్ని వెరైటీస్, మంచి డిజైనరీ సర్వీసెస్ అంతా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. చిన్నపిల్లల పట్టు లంగాల దగ్గర నుంచి కూడా డిజైన్స్తో, చక్కటి డిజైన్స్తో ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ చక్కటి ఫ్యాషన్గా ఎన్నో రకాల క్లాత్లతో, అంటే ఇటు మంగళగిరి క్లాత్తో మొదలయ్యి పోచంపల్లి, అదేవిధంగా బనారస్, కంచి, ఇక్కత్, అలా అన్ని వెరైటీస్, లెనిన్, అన్ని క్లాత్ల్లో కూడా ఇటు సారీస్ కానీ, అటు డ్రెస్సెస్ కానివ్వండి, ఇటు చిన్నపిల్లలకి చక్కటి చిన్ని లంగాలు, ఇలా మంచి ఆర్ట్తో ఇవాళ మహిళలు ఎన్ని రకాల డిజైన్స్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళని వాళ్ళు
ఆవిష్కరించుకుంటున్నారో మరి ఇక్కడ మన అమ్మాయి పద్మజ తను బాలాజీ బ్యూటిక్ అండ్ ఫ్యాషన్స్తో ఇక్కడ చక్కటి అందరూ యూజ్ చేసుకోవచ్చు. అందులో ఈ సెంటర్ కూడా ఈ ఫన్ టైమ్ క్లబ్ రోడ్ అంటే చాలా ఫేమస్. అందరికీ రావడానికి విజయవాడ చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున అమరావతి రాజధాని అంటే మన విజయవాడే రాజధాని. విజయవాడకి చాలామంది ఈ రోజున ఫ్లోటింగ్ అనేది పెరిగింది, మనందరం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన రోడ్లో చాలా సర్వీస్ పెరిగింది, చాలా రష్ పెరిగింది. ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల జిల్లా బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ వారి తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఒక మంచి ప్రాజెక్ట్ ఇక్కడ మరి పెట్టడం జరుగుతుంది. మీతో పాటు మీరు నలుగురికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. చాలా ఇది మంచి ప్రోద్బలం అమ్మ మీకు. ఈ ఫన్ టైమ్స్ రోడ్ అనేది కూడా అందరికీ అందుబాటులో ఉండి ఇప్పుడు మరి మేడం చెప్పినట్టు అన్ని రకాలుగా మీరు ఇక్కడ ఇవన్నీ ఫెసిలిటేట్ చేయటం కూడా మంచి దూరం వెళ్ళకోకుండా అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటం, మరి రకరకాల ఫ్యాషనబుల్గా కూడా మీరు డిజైనింగ్ ఎంబ్రాయిడరీ కూడా చేపిస్తున్నారు. ఇది మరి అందరికీ. నమస్తే అండి, నా పేరు పద్మజ. యాక్చువల్గా నేను హర్విల్లులో వర్క్ చేస్తా, ఇక్కడ ఈ షాప్ పెట్టడం జరిగింది. బాలాజీ బూటిక్ అండ్ ఫ్యాషన్స్ అనేది నాకు కొంచెం ప్యాషన్ అండి. ఇలా చేయాలి, నలుగురికి ఉపాధి కల్పించాలి అనేది. లేడీస్కి సంబంధించిన ఎన్ని ఐటమ్, ఇన్నర్స్ దగ్గర నుంచి లెహంగాస్, పట్టు శారీస్, డ్రెస్సెస్, ఆల్ ఆర్ ఐటమ్స్, లేడీస్కి సంబంధించిన ఎన్ని చిన్న ఐటమ్ కూడా మన దగ్గర ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కంప్లీట్ షాపింగ్ చేసి బయటకు వెళ్ళొచ్చండి, మళ్ళీ ఇంకో షాప్ వెతుక్కునే పని ఉండదు. ప్రైజెస్ రీజనబుల్గా ఇస్తామండి. బయటకు వెళ్ళి మీరు కంపేర్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ ఉంది, మళ్ళీ వెళ్ళొచ్చు అనే ఫీల్ ఉంటుంది. చిల్డ్రన్స్ ఉన్నాయండి, కస్టమైజ్డ్ ఉంది, వచ్చి స్టిచ్ చేయించుకోవచ్చు. చిన్నపిల్లలవి ఇంకా ఎక్కువగా ఇంకా డిజైనరీగా కూడా ఎక్కువ స్థాయిలోకి తీసుకెళ్తాం. దక్షిణ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అందరూ ఏకమై పోరాడాలని జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ కరణం రాజేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారతదేశ జనాభా గణనీయంగా తగ్గిపోయిందని 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 1970లో డాక్టర్ కేఎల్ రావు ప్రతిపాదించిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో ఎలాంటి ప్రగతి లేదని అన్నారు. గంగా, యమునా నదుల మిగులు జలాలని అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యారంగంలో ఉన్న విధంగా ఉద్యోగాల్లోనూ ప్రాంతీయ రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని సందర్భంగా కోరారు. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు సమాన ఆర్థిక విధానాలు ఉండాలని సూచించారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా జిఎస్ ఫణిరాజును నియమించారు. మున్ముందుకు కొనసాగితే మాత్రము కొన్ని దేశ వ్యతిరేక శక్తులు వస్తాయి అనే ఆలోచనతో దాన్ని స్టాప్ చేయడానికి మాకు సమన్యాయం కావాలి అన్ని విషయాలంటే ఒకటి వచ్చేసి డీలిమిటేషన్. అప్కమింగ్ డీలిమిటేషన్లో బేస్డ్ ఆన్ పాపులేషన్ మనకు డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా ఆపాలి. బేస్డ్ ఆన్ పాపులేషన్, డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్కి మాత్రం వ్యతిరేకం. రెండోది, మనకు గంగా, యమున, బ్రహ్మపుత్ర వాటర్ని మనము ఇక్కడ మిగులు జలాల్ని సౌత్ ఇండియాకి మళ్లించాలి. మిగులు జలాల్ని మాత్రమే, యూటిలైజ్ జలాల్ని కాదు. మూడోది, దేశ రాజధానిని, సెకండ్ రాజధానిని ఏర్పాటు చేయాలి, సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయాలి. మూడోది. నాలుగవది వచ్చేసి ఫైనాన్షియల్ రెసిప్రోకాలిటీ. అంటే ఏంటి, మనం ఎంత ఇస్తున్న కేంద్రానికి కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది అది ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి. చాలా తక్కువ వస్తుంది, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. ఐదవది వచ్చేసి రీజనల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ యొక్క 5 డిమాండ్లతో ఒక అజెండా అనేది పాస్ చేసినాం. దానికి రిజల్యూషన్స్ అనేటివి కూడా ప్రతిపాదిస్తున్నారు. డెఫినెట్గా ఆల్రెడీ ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియాకి తమిళనాడులో 30 రాజకీయ పార్టీలు, కర్ణాటకలో 30 రాజకీయ పార్టీలు, కేరళలో 5 పొలిటికల్ పార్టీలు, పుదుచ్చేరిలో 1 పొలిటికల్ పార్టీ, దాదాపు 56 నుంచి 60 పార్టీల సమ్మేళనం. ఇప్పుడు దాదాపు ఇక్కడ 20 నుంచి 25 పొలిటికల్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. 80 నుంచి 85 రాజకీయ రిజిస్టర్డ్ పార్టీల యొక్క మద్దతు అనేది కూడగట్టినము. కొందరు అంటున్నారు డిఫరెంట్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై ప్రత్యేక సెమినార్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే నాయకుడు మోదీయే అని స్పష్టం.
సాధారణ భక్తులకి మరింత సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు దుర్గగుడి ఈవో సీనా నాయక్ స్పష్టం. వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడి. 58వ డివిజన్లో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పునఃప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.